మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దినేష్ని చిత్తకొట్టి ఇక మీనానైతే బాలు కాపాడిస్తాడు. ఒక్కసారిగా మీనా బాలుని హక్ చేసుకొని నాకు చాలా భయం వేసిందండి, నేను ఇక్కడ ఉన్నానని మీకు తెలుస్తుందో లేదని చాలా భయపడ్డాను అని వెనకాలనే తాత అలాగే అవ్వ నాకు చెప్పారు మీనా, వాళ్ళకు వల్లే నువ్వెక్కడున్నావో నేను తెలుసుకోగలిగాను అని బాలు అంటాడు. ఇక మీనా అయితే ఏమండి, నాకు చాలా భయం వేసింది, అయినా వీడికి నా మీద ఇంత కోపం ఇంత పగేంటి అని వెనకాలనే వీడి కోపం పగ నీ మీద కాదు మీనా, నా మీద. వీడిని చాలాసార్లు పోలీసులతో కొట్టించాను, అలాగే జనాలతో కొట్టించి అరెస్ట్ చేయించాను కదా, అందుకే వీడు నా మీద కక్ష కట్టి నిన్ను కిడ్నాప్ చేశాడు. చూడరా, ఈసారి నా భార్య జోలికి వచ్చినా మీనాని ఇబ్బంది పెట్టినా నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు, గుర్తుపెట్టుకో. లేదు బాలు, ఇంకెప్పుడు మీ జోలికి రాను, నిజం చెప్తున్నాను, దయచేసి ఒక్కసారికి వదిలే, నాకు పోలీసులకి అప్పగించదు ప్లీజ్ బాలు అని బ్రతిమలాడుతూ ఉంటే ఇక రాజేష్ ఏమో, ఒరే బాలు వదిలేరా, ఇక ఇప్పటికీ నువ్వు కొట్టిన దెబ్బలకి వాడు మీ జోలికి కూడా రాడు, ఇప్పుడు పోలీస్ కేసు ఇవి అంటే చాలా తలనొప్పి, వదిలేరా అని వెనకాలనే బాలు, చూడు నా ఫ్రెండ్ చెప్తున్నాడు కాబట్టి వదిలేస్తున్నా, ఇంకొకసారి నువ్వు ఏదైనా పిచ్చి పని చేస్తే మాత్రం నేనే నిన్ను పోలీసులకి అప్పగించడం కాదు, నేనే ఊరు తీసేస్తాను అని చెప్పేసి బాలు గట్టి వార్నింగ్ అయితే దినేష్కి ఇచ్చి ఇక మీనా తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతలోకి దినేష్ ఏమో, అమ్మో ఈ బాలుగాడు మామూలుడు కాదు, ఇక నేను వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది అని అనుకుంటూ ఇక గుణకి ఫోన్ చేస్తాడు. ఇక గుణ, దినేష్ మన ప్లాన్ ఏమైంది? ఏమవడం ఏంటి? ఆ బాలుగాడు మీనా ఎక్కడుందో కనిపెట్టేశాడు, అంటే ఇప్పుడు మన స్పాట్కి వచ్చేసాడా? వాడికి నేను కూడా నీతో కలుసున్న విషయం తెలిసిపోయిందా? లేదు గుణ, నేను మాత్రమే మీనాని కిడ్నాప్ చేశానని చెప్పాను, నీ గురించి ఏమీ చెప్పలేదులే, బ్రతికించో, లేకపోతే వాడు నన్ను చంపేసేవాడు, నన్ను కూడా ఆ పరిస్థితి దాకే తీసుకెళ్ళాడు, కొంచెంలో మిస్ అయ్యాను. సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళు, మనోళ్ళని పంపిస్తాను, ఆ బాలుగాడిని తక్కువ అంచనా వేయడం మందే తప్పైంది అంటూ గుణ కాల్ కట్ చేసి, ఎన్నిసార్లు ఆ బాలుగాడిని దెబ్బ కొట్టాలనుకున్నా నేను దెబ్బ కొట్టలేకపోతున్నాను రా, కానీ మంచి అవకాశం చూసుకొని ఆ మీనాని బాలుని మాత్రం వదిలిపెట్టను, కొన్ని రోజులు ఓపిక పడతాను అని గుణ అనుకుంటాడు. ఇక మీనాని తీసుకొని బాలు అయితే ఇంటికైతే వస్తాడు. రాకల్ని ఇంట్లో అందరూ కూడా మీనాని చూసి చాలా సంతోషపడతారు. ఇక అక్కడే ఉన్న రవి శృతి అయితే, వదిన నిన్ను ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారంటే చాలా భయపడ్డాం, కానీ అన్నయ్య నిన్ను ఎలాగోలా కనిపెట్టేశాడు. అవును మీనా, నిజంగానే బాలు సూపర్ హీరో, అవును వెంటనే అన్నీ సినిమా స్టైల్లో చేసేశాడు అని వెనకాలనే ఒక్కసారిగా సత్యం, ఏంట్రా బాలు, ఏం జరిగింది? మన మీనాని కిడ్నాప్ చేశారా? అవునన్నా, మీనా పూల కోసం వెళ్తూ ఉంటే ఎవరో రౌడీల మధ్యలో వచ్చి మీనాని కిడ్నాప్ చేశారు. అవ్వ ఉన్ను తాత మీనా కార్ నెంబర్ చెప్పడంతో శృతి హెల్ప్తో ఆ కారు ఎటు వెళ్ళిందో ట్రాఫిక్ పోలీసు హెల్ప్తో తెలుసుకోగలిగాను, దాంతోనే మీనా ఎక్కడుందో కనిపెట్టగలిగాను, మీనాని కాపాడాను అని వెనకాలనే రోహిణి చాలా టెన్షన్ పడిపోతుంది. ఇక రవి అయితే, అనయ్య ఇంతకీ ఎవరో వదిన్ని కిడ్నాప్ చేసింది, వాళ్ళ గురించి అయినా తెలిసిందా? తెలిసిందిరా, అదే దినేష్ గాడు. దినేష్ అంటే అదే ఆ రోజు నా పేరున తప్పుడు లెటర్లు రాసిచ్చాడు, తర్వాత వాడిని ఒకసారి నేను పోలీసులకు అప్పగించాననే వాడే అని వెనకాలనే రోహిణి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కొంప తీసి దినేష్ నా గురించి ఏమైనా చెప్పేశాడా, ఇప్పుడు నేను దొరికిపోతానా అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక బాలు, వాడు నా మీద కోపంతోనే మీనాని కిడ్నాప్ చేశాడంట, ఇంకెప్పుడు మీనా జోలికి రాకుండా వాడికి గట్టిగానే బుద్ధి చెప్పానులే, మీనా ఇక నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని వెనకాలనే ఇంతలోకి ప్రభావతి, ఏంటో ఇదంతా పెద్ద మాయలాగా అనిపిస్తుంది, ఇంతకీ దొంగతనం గురించి ఎవరు మాట్లాడరేంటి అని వెనకాలనే ఒక్కసారిగా బాలు నోర్మై అని గట్టిగా అరుస్తాడు. దాంతో సత్యం, ప్రభా కోడలు ఇంటికి వచ్చిందని సంతోషపడకుండా మళ్ళీ దాని గురించే మాట్లాడతావా అని వెనకాలనే ఇక మీనా, ఏవండి నేను నిజం చెప్తున్నాను, నేనెంత చెప్పినా అత్తయ్య నా మాటల్ని నమ్మట్లేదు, మీనా నువ్వెవరికి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను రేపు కామాక్షి అత్త దగ్గరికి వెళ్తాను, అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాను, అప్పుడు ఏం జరిగిందో నేనే ఆ దొంగ ఎవరో కనిపెడతాను అని చెప్పేసి అంటాడు. ఇక రోహిణి అయితే చాలా టెన్షన్ పడిపోతూ మనోజ్తో పాటు పైకి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి అయితే, ఏడ్సారులే, అది దొంగతనం చేసిందని ఒప్పుకోవట్లా, ఎలాగైనా దాంతో ఒప్పించి నా డబ్బులు నేను తీసుకుంటాను అని మనసులో అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. కామాక్షి దగ్గరికి బాలు అయితే వస్తాడు. ఇక కామాక్షి, జరిగిందంతా విన్నాను బాలు, మీనా అలాంటి మనిషి కాదని నేనెంత చెప్పినా మీ అమ్మ నమ్మదే, తెలిసిందే కదత్తా, మీనా అంటే ముందు నుంచి అమ్మకి చిన్న చూపే, అవునరా, కానీ
చెప్పొద్దా? అరే బాలు, నీతో ఒక విషయం చెప్పాలిరా. ఆ 2 లక్షలు నావి కాదురా, మీ అమ్మవే. ఏంటత్త నువ్వంటుంది? అవునరా, ఆ రోజు మీనా తమ్ముడి మీద కేసు వాపస్ తీసుకుంటే 2 లక్షలు ఇస్తానని లాయరు మీ అమ్మని అడిగాడు. దానికి మీ అమ్మ 2 లక్షలు తీసుకుందిరా. ఆ డబ్బులు మీ అమ్మవేరా. కానీ ఏంటి అత్త, ఈ విషయం నేను మీకు చెప్పానని మీ అమ్మకు చెప్పొద్దురా. చెప్పకపోవడం ఏంటత్త? మా దగ్గర ఎన్ని మాటలనింది. మీనా వాళ్ళ తమ్ముడిని కాపాడడం కోసం 2 లక్షలు లాయర్కి ఇచ్చింది. ఈమె కోసమా లంచం తీసుకుందా? చెప్తా అంటూ బాలు ఆవేశంగా ఇంటికైతే వస్తాడు. నాన్న 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 అని అంటూ ఉంటే ప్రభావతి, వీడేంటి ఇలా అరుస్తున్నాడు, వీడేదో చేస్తున్నట్టున్నాడు అని అనుకుంటూ సత్యం, ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు అని వెనకాలనే మనోజ్, రోహిణి, ఇక శృతి, రవి, మీనా అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక మన మనోజ్ అయితే, మళ్ళీ ఏ పంచాయతీ పెడుతున్నావు? మీ లక్షావతి గురించేరా పంచాయతీ. మీ అమ్మేమో డబ్బులు మింగేస్తుంది, నువ్వేమో దొంగతనంగా లక్షలు మింగేస్తావు, ఇప్పుడేమో కొత్తగా లంచాలు కూడా తీసుకుంటుంది అని వెనకాలనే సత్యం, ఏంట్రా బాలు అంటుంది అని వెనకాలనే, నాన్న ఆ రోజు అమ్మ కేసు వాపస్ తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకుంది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక మీనా అయితే, ఏంటండి మీరు అంటుంది? అవును మీనా అని వెనకాలనే, అత్తయ్య ఆ రోజు మిమ్మల్ని నేను ఎంత బ్రతిమాలాడితే ఎన్ని మాటలన్నారు? 2 లక్షలు లంచం తీసుకొని మా తమ్ముడిని కేసు వాపస్ తీసుకుంటారా అని వెనకాలనే ఒక్కసారిగా సత్యమైతే, ప్రభా ఏంటిదంతా? ఇలా చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదు? నీకు ఆ రోజు నేను ఎన్నిసార్లు చెప్పాను కేసు వాపస్ తీసుకోమని, కానీ నా మాట వినకుండా నువ్వు చేసిందిదా? అంటే అది చూడు ప్రభా, నువ్వు ఏం చేసినా తప్పు జరిగిపోయింది. ఆ 2 లక్షలు మీనా కష్టార్జితం కాబట్టి ఆ 2 లక్షలను మీనాకి ఇవ్వాల్సిందే. అదేంటండి అలా అంటారు? అవి పోయాయని చెప్తున్నాను కదా, ఈ మీనానే దొంగతనం చేసింది. ప్రభా, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడు, ఆ 2 లక్షలు మీనాకి నువ్వు తిరిగి ఇవ్వాల్సిందే, గుర్తుపెట్టుకో. ఏదైనా తేడా వస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ఊరుకోను అంటూ సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు, మీనా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి అయితే, ఏంటినా ఇలా పెట్టాడు, ఇప్పుడు ఆ డబ్బులు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను? రోహిణినే అడగాలి. మనోజ్, రోహిణి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంటాయి అని చెప్పేసి మనోజ్ రోహిణి రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇక వెళ్ళగానే మనోజ్, అమ్మా ఇలా వచ్చావేంటి అని వెనకాలనే, అది కాదురా, మీ నాన్న అందరి ముందు ఏం మాట్లాడా విన్నావుగా? ఆ పూలు అమ్ముకునే దానికి నేను ఆ డబ్బులు ఇవ్వకపోతే చాలా లోకుగా చూస్తుందిరా, నా పరువంతా పోతుంది. అందుకే ఆ 3 లక్షలు ఇస్తావా? ఏంటమ్మా అలా మాట్లాడతావు? ఆల్రెడీ బిజినెస్ మీద చాలా డబ్బులు పెట్టేశాను. మొన్న యాడ్ షూట్కి కూడా ఆ ₹1,00,000 వస్తే అవి కూడా దాని మీదే వాడేశాను. ఇంకా ఏ సేలు అవ్వలేదు. అయితే కదా డబ్బులు వస్తాయి. అయినా డబ్బులు వచ్చినా ఆ ముంబై డీలర్ దగ్గరికి వెళ్తాయి, మనకి రావు కదా. మరి ఇప్పుడు నేను ఎలా ఇస్తానమ్మా? అయినా నాన్న ఎన్నైనా అంటాడు, అవన్నీ నువ్వు పడతావా ఏంటి? వదిలే అమ్మా, ఆ 3 లక్షల గురించి మర్చిపో అని వెనకాలనే. ఇక రోహిణి అయితే, ఖచ్చితంగా ఆంటీ నా వైపే చూస్తుంది, నన్నే అడుగుతుందో ఏంటో అని చెప్పేసి రోహిణి ల్యాప్టాప్ చూసుకుంటూ ఇక ప్రభావతి వైపు చూడదు. అమ్మా రోహిణి, నీ మీ మలేషియా మావయ్యని అడిగి ఆ డబ్బులు ఏమైనా ఇప్పిస్తావా అమ్మా? ఆంటీ, మీకు తెలిసిందే కదా ఆంటీ, నాన్న అరెస్ట్ అయ్యారు. మావయ్య కూడా ఈ మధ్య ఫోన్లో కూడా టచ్లో లేరు. ఇప్పుడు ఆ టైంలో డబ్బులు అడిగితే రావటం చాలా కష్టం ఆంటీ. అందుకని ఈసారికి మీరు ఈ విషయాన్ని వదిలేండి ఆంటీ. అదేంటమ్మా, నేను అడక్కడక్క అడిగితే అలా అంటున్నావు? సరే, మీ నాన్న మలేషియాలో ఉంటారు కదా, నేనే మలేషియా వెళ్తాను. వెళ్ళి ఎవరో ఒకరితో మాట్లాడి మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకుంటాను. అమ్మో, ఈవేంటి 3 లక్షల కోసం మలేషియా వెళ్తానంటుంది, అక్కడికి వెళ్తే నా గుట్టంతా బయటపడుతుంది అని చెప్పేసి, ఆంటీ ఇప్పుడు మీరు ఆ అమౌంట్ కోసం అక్కడికి వెళ్తే మీకు చాలా రిస్క్ ఆంటీ. పర్వాలేదమ్మా, ఆ పూలు అమ్ముకునే దాని ముందు తలదించుకోవడం కంటే అక్కడికి వెళ్ళడమే మంచిది. నేను కామాక్షిని తీసుకొని మలేషియా వెళ్తాలే అని అంటూ ఉంటే ఇక రోహిణి, అమ్మో, నేను ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే ఈ వన్నంత పని చేసేలా ఉంది. ఆంటీ, మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ అమౌంట్ నేను అరేంజ్ చేస్తాలేండి. ఏంటమ్మ రోహిణి నువ్వు అంటుంది? అవునంటీ, నేను ఆ అమౌంట్ మీకు అరేంజ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మ రోహిణి, నాకు తెలుసు నువ్వు డబ్బున్న అమ్మాయివి, నువ్వేదైనా అనుకున్నావంటే ఈజీగా చేసేస్తావు. అమ్మా, ఆ డబ్బులు ఇచ్చేస్తే ఆ పూలు అమ్ముకునేదని మొహం మీద కొడతాను అని చెప్పేసి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణిని చూస్తూ మనోజ్, రోహిణి నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? అలా అంటావేంటి మనోజ్? కల్పన ఇచ్చిన డబ్బుల్లో ఇంకా నీ దగ్గర ఉన్నాయి కదా,
అందులోనే ఇద్దామని ఆంటీకి చెప్పాను అలా. అలా ఎలా చెప్తావు రోహిణి? ఆ అమౌంట్ లేదు ఇప్పుడు. అదేంటి మనోజ్ అలా అంటున్నావు? అదంతా బిజినెస్ మీద వాడేశాను. మొన్న డీలర్లకి వాడిన డబ్బులో అందులో డబ్బులే తీసి వాడాను. ఇప్పుడు అందులో ఏ అమౌంటు లేదు. అదేంటి మనోజ్ అలా చెప్తున్నావేంటి? అదేంటి రోహిణి అలా అంటావు? బిజినెస్ కోసం వాడాలి. అయినా నీకెవరు మాట ఇవ్వమన్నారు? మనోజ్ ఆ డబ్బులు ఉన్నాయని నేను ఆంటీకి మాటిచ్చాను. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడతావేంటి? ఆ మాటిచ్చే ముందు నన్ను కూడా అడగాలి కదా. మరి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు నువ్వు కూడా నాకు చెప్పాలి కదా అని ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయితే అవుతుంది. ఇక ఉదయం అవుతుంది. విద్య, ఏంటి రోహిణి అలా ఉన్నావేంటి? మంచి విషయమే కదా. ఆ దినేష్ గడు నీ పేరు చెప్పలేదు. దానికి సంతోషపడకుండా మళ్ళీ మొహం అంతా అలా మాడిపోయిందేంటే? ఏం చేయమంటావు విద్య? నా లైఫ్లో అన్ని కష్టాలే. ఒకదాని నుంచి ఒకటి బయటపడాలి అనుకుంటే ఏదో ఒకటి రివర్స్ అవుతుంది. ఏమైంది? ఏమైందంటావేంటి? ఇంట్లో అందరికీ విషయం తెలిసిపోయింది. ఇప్పుడు మీనా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే అంకుల్ ఆంటీతో మాట్లాడనని చెప్పారు. ఆంటీ ఏమో ఆ డబ్బుల కోసం మలేషియా వెళ్తానంది. మీ అత్తగారు మరీ 3 లక్షల కోసం మలేషియా వెళ్తానందా? అవును, అందుకే ఆ డబ్బులు నేనే ఇస్తానని ఒప్పుకున్నాను. ఇటు చూస్తే బాలు ఏమో కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంట్లో డబ్బులు మిస్ అయినాయని దానికి కేసు పెడతాను అంటున్నాడు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదే. మరేం చేద్దాం అనుకుంటున్నావే? ఏముంది, నా మెడలో ఉన్న తాళి నమ్మి ఆ 5 లక్షలు అరేంజ్ చేస్తాను. ఏంటోనే, 2 లక్షల కోసం దొంగతనం చేసి ఇప్పుడు 5 లక్షలు కడుతున్నావు అనమాట. విద్య, అవుని, చేసిన తప్పు ఎక్కడికి పోతుందిలే. నువ్వు ఆ వీడియోని అడ్డు పెట్టుకొని మీనాని శాశ్వతంగా పుట్టింటికి పంపించి బాలుని ఇంట్లో లేకుండా చేద్దాము. తర్వాత శృతి వాళ్ళ అమ్మ శృతిని తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఇంటి మొత్తాన్ని నువ్వు మనోజ్ ఏలుతారు అని అనుకున్నావు. కానీ ఇప్పుడు నీ లైఫే అర్థం కాకుండా పోయింది. మంచి వాళ్ళకి చెడు చేస్తే ఇలాగే జరుగుతుందేమో. విద్య, ఏంటి ఎప్పుడు చూస్తాం నువ్వు మీనాకి సపోర్ట్ చేస్తున్నావు? సపోర్ట్ చేయట్లేదే, జరిగే దాని గురించి చెప్తున్నాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఈ తాళ్ళని అమ్ముదాం పద అని చెప్పేసి అంటుంది. ఇక కామాక్షి ఏమో పేపర్ చదువుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి రోహిణి వస్తుంది. అమ్మ రోహిణి, ఇలా వచ్చావేంటి? మళ్ళీ నాకు మసాజ్ చేసి వెళ్దామని వచ్చావమ్మా? ఆ రోజు నువ్వు మసాజ్ చేశాక నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం మాట్లాడవేంటి? ఏం చెప్పమంటారా ఆంటీ? చాలా హెడ్ఏక్గా ఉంది. నాకేమీ అర్థం కావట్లేదు. అదేంటమ్మా అలా అంటున్నావు? ఇప్పుడు నీ భర్త మనోజు, అదే ఆ పల్లెలు తింటూ పార్క్లో పడుకునేవాడు, బిజినెస్ పెట్టాడు కదా. ఆ బిజినెస్ కూడా బాగానే రన్ అవుతుందని మీ అత్తగారు చెప్పారు. మరి తలనొప్పి ఏంటమ్మా? ఏం చెప్పమంటారా ఆంటీ? మీ దగ్గర ఉన్న 2 లక్షలు పోయాయని ఆంటీ మీనాని దొంగతనం చెప్పారు. మీనా ఏమో ఆ విషయానికి చాలా ఫీల్ అయింది. మీనా అలాంటిది కాదని మీ అత్తగారికి నేను ఎంత చెప్పినా నమ్మట్లేదమ్మా. తెలుసా ఆంటీ, ఇప్పుడేమో ఆ డబ్బులు ఆంటీని మీనాకి ఇవ్వకపోతే అంకుల్ ఊరుకోనని గొడవ చేస్తున్నారు. ఇదంతా ఇష్యూ క్లియర్ అవ్వాలంటే ఈ 2 లక్షలు మీ దగ్గరే ఉన్నాయని, దొంగతనం జరగలేదని మీరే చెప్పాలంటీ. అలా ఎలా చెప్తానమ్మా? 2 లక్షలు నా దగ్గర లేవు కదా. ఆ అమౌంట్ నేను ఇస్తానంటీ. ఇంత డబ్బు నీకెక్కడదమ్మా రోహిణి? నా మెడలో ఉన్న తాళ్ళు అమ్మాను ఆంటీ. మరి మెడలో తాళుంది, అది గిల్ట్ నగ. ఆంటీ, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. ఒకవేళ మీరు ఈ విషయం బయట పెడితే మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇప్పటికే దీనివల్ల ఇంట్లో అంతా గొడవ జరుగుతుంది. అత్తయ్య మీనాని దొంగ దొంగ అంటున్నారు. అలా అనకూడదంటే ఈ డబ్బులు లోపలే ఉన్నాయి, సరిగ్గా మీరు చూసుకోలేదని ఆంటీతో చెప్పండి. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటేనే కదా ఆంటీ నేను కూడా హ్యాపీగా ఉండేది. అమ్మ రోహిణి, నువ్వు చాలా మంచిదానివి. మనోజ్కి తగ్గ భార్యవి అస్సలే కాదు. కానీ మీ పెళ్లి చేసింది నేనే కాబట్టి నీకే సమస్య లేదులే అమ్మా, నేను అలాగే చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇక రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోగలనే. నేను మనోజ్కి రోహిణిని పెళ్లి చేసి ప్రభాకి మంచి పనే చేశాను. ఈ విషయంలో వదిన నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి అని అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే ఇంటికి రాగానే రోహిణిని, అమ్మ రోహిణి, డబ్బులు అరేంజ్ చేస్తానన్నావు, తీసుకొచ్చావమ్మా? ఆంటీ తీసుకొచ్చాను, పైకి రండి ఆంటీ అని చెప్పేసి మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు కలిసి ప్రభావతికి అయితే ఆ డబ్బులు ఇస్తారు. ఇక ప్రభావతి ఆ డబ్బులు చూసి చాలా సంతోషపడిపోతూ కిందకైతే వెళ్తుంది. ఇక మనోజ్, రోహిణి, ఇన్ని డబ్బులు నీకెక్కడివి? ఏం చేసావు? నీకు చెప్పను. నువ్వు నాకు అన్నీ చెప్పే చేస్తున్నావా? అలా అంటావేంటి రోహిణి? నేను చెప్పేది విను ప్లీజ్. ఏం చేసావు? ఏముంది, తాలిబొట్టు నమ్మాను. అదేంటి రోహిణి? మరేం చేస్తాను? మరి అత్తయ్య అడుగుతున్నారు, అందుకే అలా చేశాను. సరే పద కిందకి వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి అయితే, ఏమండి ఏమండి, ఆ పూలు అమ్ముకునే దాని దగ్గర డబ్బులు తీసుకున్నానని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారుగా, ఇదిగోండి ఆ డబ్బులు.
ప్రభా నువ్వే బాలుకి ఇవ్వు అని వెనకాలనే ఇక బాలు లక్షవతి డబ్బులు తీసుకున్నప్పుడు నవ్వుతూ తీసుకొని ఉంటావుగా మరి ఇప్పుడేంటి అలా పెట్టావు ఫేసు నవ్వుతూ ఇవ్వు అని వెనకాలనే ప్రభావతి ఇక ఆ డబ్బుల్ని ఇస్తుంది. అలా ఇవ్వగానే సత్యం చూడు ప్రభా ఇద్దరు కోడలు ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేశావా? ఆ రోజు కామాక్షి ఇంట్లో 2 లక్షలు కనిపించలేదని మీనాను ఒక్కదాన్నే దొంగగా తప్పు కట్టావు. ఆ రోజు రోహిణి కూడా ఆ ఇంటికి వెళ్ళిందిగా మరి ఇద్దరు కోడళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఇద్దరిని అనుమానించాలి కదా. ఒక కోడళ్ళు మాత్రమే ఎందుకు అనుమానించావు? ఎందుకంటే మీనాకి అడిగేవాళ్ళు లేరు. రోహిణి డబ్బున్న అమ్మాయి ఆ పని చేయదనా? చూడు మీనా, చూడు ప్రభా, మీనాకి తండ్రి లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి. మీనా తండ్రి స్థానంలో ఎప్పుడూ ఈ మావయ్య ఉంటాడు. ఇంకొకసారి మీనాని తప్పుగా అపార్థం చేసుకున్నట్టు ఏదైనా మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని వెనకాలనే ఒక్కసారిగా ఇక మీనా మావయ్య గారు అంటూ కాళ్ళ మీద పడుతుంది. లేమ్మా మీనా, ఎప్పుడు కూడా నువ్వు కంటు తడి పెట్టమాకు. ఈ నాన్న నీకెప్పుడు తోడుగా ఉంటాడు ఈ మావయ్య గారి రూపంలో అని వెనగాలనే మీనా చాలా సంతోషపడుతుంది. ఇక రోహిణి అలా చూస్తూ ఉంటే చూడమ్మా రోహిణి, నేను నిన్న మీద అనుమానంతో లేదంటే నిన్ను తప్పు చేయాలనో తక్కువ చేయాలనో మాట్లాడలేదు. మీ అత్తగారికి ఇద్దరు కొడలు సమానమని చెప్పడానికి అలా మాట్లాడాను అని వెనకాలనే అప్పుడే కామాక్షి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఇక ప్రభావతి చెప్పు కామాక్షి అని వెనకాలనే వదిన 2 లక్షలు పోలేదు. ఆ రోజు నేను సరిగ్గా చూడలేదు, అవి డ్రాలో పడిపోయినాయి అని వెనకాలనే ఏంటి కామాక్షి నువ్వు అంటుంది? అవును ప్రభా అని వెనకాలనే ఇక సత్యం ఏమైంది అని అంటూ ఉంటే ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుంది ప్రభావతి. అనయ్య ఆ డబ్బులు పోలేదు, దొరికినాయి, కబోర్డ్లోనే ఉన్నాయి అని వెనకాలనే చూసావా ప్రభా, ఒక మనిషిని తప్పు పట్టినప్పుడు నిజం ఆలస్యంగా తెలిసినా అది ఎప్పటికైనా తెలుస్తుంది అని వెనకాలనే ప్రభావతి ఏమీ మాట్లాడదు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఇలా మిస్ అవ్వకుండా ఉన్నారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?